హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలేం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అయితే పూరీ చేశాను అనమాట. అసలు పూరీ చేయడానికి ఎక్కువ అంటే టైం పట్టిద్దని చెప్పేసి మార్నింగ్ అంత పెట్టుకొని ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈవినింగ్ నైట్ టైంలో చేస్తా అనమాట. అయితే ఈరోజు మార్నింగ్ ఎందుకు చేశానంటే, నిన్న సాయంత్రం మా దుర్గక్క దగ్గరికి వెళ్ళా. మా దుర్గక్క దగ్గర ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంది. ఇంకా నేను చేయను లేవే, నాకు చాదగాడం లేదు, పిండి ఉంది కదా తీసుకెళ్లి పిల్లలకు పూరీలు చేసి పెట్టని చెప్పింది అనమాట. వెంటనే కవర్లో పెట్టి ఇచ్చేసింది. ఇంకా లడ్డూలు పల్లి పట్టి కూడా ఇచ్చిందనమాట. ఇంకా అవి తీసుకొచ్చేసిగా పిల్లలు రాగానే లడ్డూలు పల్లి పట్టి తినేసా. ఇంకా మార్నింగ్ అసలు లేవగానే అనుకున్నా ఏంది అసలుకి టిఫిన్కి ఏం నానబెట్టలేదు అని. తర్వాతకి అర్థమైంది అనమాట, ఓ ఫ్రిడ్జ్ లో పూరి పిండి ఉంది కదా అని చెప్పేసి అనుకున్నా. నేను మా ఆరుని అందా అనుకున్నా, ఓ నేనేం నానబెట్టలేదు మర్చిపోయా, తీసుకురా టిఫిన్ అని చెప్దాను అనుకున్నా. గానీ ఫ్రిడ్జ్ దిగానే దర్శనం ఇచ్చేసింది అనమాట పూరి పిండి. మా అక్క పూరి పిండి ఇచ్చిందని ఒక్క ఉద్దేశంతోనే నేను టిఫిన్కి నానబెట్టలేదు కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు త్వరగా ఇంకా బాల్స్ లాగా చేసి రౌండ్లు చేసి వెంటనే ఇంకా ఆయిల్ పెట్టేసి చేసా అనమాట. పూరీలు చేశాకనే పూరి కుర్మా కూడా చేసా, ఎందుకంటే టైం లేదు. మా హ్యాపీకి ఈ రోజు నుంచి హాఫ్ డే స్కూల్స్, అందుకని చెప్పేసి ఇక ఫాస్ట్ గా అయితే చేసేసా. ఇవాళ ఎగ్జాక్ట్ గా 8:15 అయితే పంపించా. అంటే వాళ్ళ స్కూల్ టైం కూడా అదే అనమాట, అప్పుడే ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకే తీసుకెళ్లి ఇంకా స్కూల్ వదిలిపెట్టేసి అయితే వచ్చాడు. ఇంకా నేను వాళ్ళ అటు వెళ్ళగానే పక్క బట్టలు అన్ని తీసేసుకొని ఇల్లు మొత్తం ఊడ్చి ఆ తర్వాత బ్రష్ అయితే చేశాను అనమాట. బ్రష్ చేసిన ఒక 5 నిమిషాలకి ఇంకా వామ్ వాటర్ అయితే తాగుతాను నేను డైలీ. చెప్పా కదా, తగ్గకపోయినా అదొక్కటి మాత్రం మానుకోను. కొంచెం అది తాగుతుంటేనే ఎలా ఉందంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. పొట్ట అనేది తిన్నా సరే ఉబ్బరంగా లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకోసం చెప్పేసి అవైతే తాగడం అయితే ఆపను. ఇంకా కాబట్టి తినేస్తున్నా. చాలా బాగుంది. అయితే ఇప్పుడు పడుకుంది కానీ నిన్న గుండె బలిగే పని చేసింది అనమాట. ఏంటంటే మా హ్యాపీగానే ఉదయం స్కూల్లో దిగబడ్డానికని వెళ్ళా. అయితే స్కూల్ లోపలికి పంపించా, గేట్ వేస్తున్నా హ్యాపీని. అప్పటి వరకు నన్ను పట్టుకుంది, వదిలేసి ఒకేసారి ఉరికిందనమాట. హ్యాపీ వాళ్ళ స్కూలు రోడ్డుకి పక్కనే కాబట్టి అసలు వెహికల్ ఒక కార్ అనేది వెంటనే వచ్చేసింది. పొట్టిదాన్ని ఇట్లా చూసేసరికి అనగానే ఆగిపోయింది అనమాట. మనిషికి అలా ఆగకపోతే వాళ్ళు కూడా కారు దగ్గరకు వచ్చింది. పాపం వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏమైందమ్మా, ఏం కాలేండి, తాగలేదులే అని చెప్పా. కానీ అసలు నిన్న ఆ భయానికి వస్తున్నా కానీ నా ప్రాణం పైనే పోతుంది. గట్టిగా పట్టుకొని ఎత్తుకొని వస్తున్నా. కళ్ళు తిరుగుతున్నాయి అనమాట, చెమటలు వచ్చేసినాయి బాగా. ఇంకా అక్కడ షాప్ ఉంటే ఆ షాప్ తీయలేదు ఆ రోజు నిన్న. ఇంకా అక్కడ కూర్చున్న ఒక 5 నిమిషాలు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి. ఎందుకంటే మరి ఇంకా అలా అయిపోయింది అనమాట. ఎవరు కూర్చొని అయితే వచ్చేసిన ఆ పని చేసింది మా పొట్టిది. అయితే అసలు ఒకేసారి ఉరుకులు పెట్టింది. ఆయమ్మ కూడా ఉరుకొచ్చినప్పుడు ఏమైందమ్మా అనుకుంటా. నాకైతే అసలు ఇప్పటికి కూడా నాకు తలుచుకుంటే మైండ్ పనిచేయట్లేదు. నిన్న మొత్తం అసలు వీడియోస్ ఏం తీసుకోలేదు. తీసుకున్న వాటికి ఎప్పటికో సాయంత్రానికి వాయిస్ ఇచ్చుకొని ఆ 4 నిమిషాలు వీడియో పెట్టినా. సో జాగ్రత్తగా ఉండాలి మా పొట్టి తల్లితోనే కాదులే, కానీ చిన్నపిల్లలతో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు అప్పటి వరకు నన్ను పట్టుకొని ఉంది, సడన్గా ఉరికింది. ఇక ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు పట్టించుకోరేమో కొంచెం మంది అనుకుంటారు. కానీ ఎవరికి అంత సంతోషం చెప్పండి, పిల్లల్ని అలా వదిలేసి దెబ్బలు తగిలించడం. ఏదో సడన్ గా జరిగిపోతుంటది. కాకపోతే ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడ్డం అంతే. నేనైతే అదొక్కటి చెప్పాలనుకున్నా. సో బ్లాగ్ కంటిన్యూ అవుతూనే ఉంటది, చూసేయండి. ఇంక ఇక్కడైతే నేను గోంగూర పచ్చడి చేద్దానని అయితే యూట్యూబ్లో చూసా. మామూలుది తెలుసు, కాకపోతే ఏదైనా కొత్త ట్రై చేద్దాం, ఎందుకంటే గోంగూర కొంచెం ఉందనమాట. అందుకోసం చెప్పేసి ఇక యూట్యూబ్లో చూసా, పర్లేదు బాగానే అనిపించింది, అందుకోసం చెప్పి ట్రై చేస్తున్నా. ఇక్కడైతే పెనం మీద పల్లీలు వేయించుతున్నా. ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక 2 టమాటాలు, అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టమాటాలు అయితే సరిపోతాయి. అందుకోసం చెప్పేసి ఇక టమాటాలు అయితే కట్ చేస్తున్నా. ఇంకా పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారమే లేవు అసలుకి. కాకపోతే ఏం చేస్తాం, ఎండుమిర్చి అంటే అంత నచ్చదు నాకు, అందుకోసమని పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నా. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం? ఇంకా మా అమ్మ చేతితో చేస్తే బాగానే ఉంటుంది. మా అమ్మ చేతితో ఏది చేసినా సరే చాలా బాగుంటాయి కర్రీస్ అన్నీ కూడా. ఎట్లయినా సరే అమ్మోళ్ళ చేతి వంట మనకైతే రాదు, నాకైతే అస్సలకే రాదు. ఏదో మా అమ్మ అంతా కాకపోయినా సరే
పర్లేదు తినే విధంగా అయితే చేస్తుంటా, కర్రీస్ అయినా వంట ఏదైనా సరే నేర్చుకున్నా. నాకు పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను అనమాట ఇవన్నీ. పెళ్లిగా ముందుకు ఏది వచ్చేది కాదు, కానీ మా అత్తయ్య నేర్పించింది చాలా వరకు అయితే. ఆ తర్వాత ఇక నేనే యూట్యూబ్ లో చూసుకుని పచ్చడి కోసం అని చెప్పి ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నా. పాలు కూడా కాగబెట్టేసా. ఇక పెరుగు కూడా తోడుపెట్టలేదు. ఈ రోజు పెరుగు తోడుపెట్టడం లేట్ అయింది, ఎందుకంటే పాలు లేటు తీసుకొచ్చాడు అనమాట. ఇవి సన్న మంట మీదే వేపాలని చెప్పింది, అందుకోసం చెప్పి వేపుతా ఉన్నా. అవి ఎంతసేపటికి వేగట్లేదు, ఇక ఓపికగా అంతే వేపుతా ఉన్నా అనమాట. ఇంకా అంతలోపు ఒక షార్ట్ వీడియో అయితే తీసుకున్నా. యూట్యూబ్ కి లాంగ్ వీడియో ఎంత ముఖ్యమో షార్ట్ వీడియోస్ కూడా అంతే ముఖ్యం, కానీ అది నాకు లేటుగా తెలిసింది. ఈ వంట అంతా కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అయిపోతే పని అయిపోద్ది. పాప అయితే పడుకుంది కదా, తను లేచేసరికి నేను ఫ్రెష్ కావాలని ట్రై చేస్తున్నా, కానీ చెప్పలేము అప్పటికల్లా ఏం జరిగిద్దు. అంటే మనం ఏమనుకుంటాం, మనం అనుకునే దానికి రివర్స్ ఉంటారు కదా పిల్లలు. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిద్ది. చూడాలి. మా పాప లేచేసరికి పని అంతా కంప్లీట్ కావాలి. కానీ ఇప్పుడు మిక్సీ ఆన్ చేస్తాను కదా, ఇప్పుడు పచ్చడికి ఖచ్చితంగా లేసిద్దని అనుకుంటున్నా. లేసిద్ది నాకు తెలిసి, అనుకోవడం కాదు. అయితే యూట్యూబ్లో చూసా, ఇది చూద్దాం, ట్రై చేద్దాం. కొంచెం ఉంది కదా గోంగూర అని చెప్పేసి ఫస్ట్ అయితే పల్లీ లేపా. ఈ 3 కలిపేసా అనమాట. టమాటా చూడండి ఎర్రగా భలేగుంది. ఈ 3 ఉడికిన తర్వాత ఇది అది కలిపి 2 కలిపి మిక్సీ పట్టాలి. చూపిస్తా, అది కూడా చూస్తాం. చెప్పా కదా, ఇది లేచేసరికి పని అంతా కంప్లీట్ చేసుకుందాం. లేచి కూర్చుంది కూడా ఆల్రెడీ. వచ్చి మమ్మీ అనుకుంటూ వస్తుంది. నిన్నేం జరిగింది మమ్మీ? కారు కడిగిపోయినావు నువ్వు? ఎంతసేపు కడుపులో ఎవరున్నారా చెప్పు. పడుకోలేసిందిగా సిగ్గుపడుతుంది అనమాట. సిగ్గు నాకు. మా చిన్న తల్లికి జుట్టు తీయాలి. ఈ 2 డేస్లో వెళ్దానని ప్లాన్ చేస్తున్నాం. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా మిక్సీ పడ్డం స్టార్ట్ చేసిన, ఇంకా అన్ని కలిపి మిక్సీ జార్లో తీసా. కొద్దిసేపు ఆరనిచ్చా అనమాట. అంతలోపే మా పాపతోనే టైం పాస్ చేసా అనమాట కాసేపు. ఇంకా అలా మిక్సీకి వేస్తున్నా, అదే చూపిస్తున్నా. ఇక్కడ ఏందో మరి లైటింగ్ వస్తుంది పోతుంది. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం పక్కన అలా కూర్చుంటది. మార్నింగ్ టైం చట్నీ పట్టేటప్పుడైనా ఎప్పుడైనా సరే ఆమెకు అట్లా ఇష్టం అనమాట. నేను చెయ్యేసి పడుతుంటా కదా దాని మీద, ఆమె కూడా ఒక చెయ్యేద్దానని ఇంకా అలా ఏదో చూస్తుంది. కాకపోతే నేను పట్టుకుని ఇట్లా కొంచెం లైట్గా వేడింది కదా చేయగలిద్దేమో అని చెప్పి వద్దమ్మా అంటుంటే అయినా వినట్లేదు మా పాప. అయినా చెప్తే వినేటోళ్ళని పిల్లలు ఎందుకు అంటారులేండి. నిజంగానే పల్లీలు వేసా కదా, ఫస్ట్ పల్లీలు మిక్సీ పట్టాల్సింది, కానీ నేను అన్ని ఒకేసారి మిక్సీ జార్లో వేసిన. అందుకోసమని మెదగడానికి కొంచెం టైం పడుతుంది. అందులోటి నేను డీప్ ఫ్రై చేసా. ఏంటి టమాటాలను, పచ్చిమిర్చి, గోంగూర. అలా చేయకూడదని ఆమె చెప్పింది, అయినా సరే నేను వినకుండా అలానే చేసా. గుర్తులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా పొట్టిది లేచింది కదా, అటు ఇటు ఇంకా అలా జరిగిపోతుంది అనమాట. ఇంక ఈరోజు అయితే గోంగూర పచ్చడి ఏటైద్దో కూడా చూడాలి. కానీ కొంచెం ఇంకొన్ని పచ్చిమిర్చి వేసి ఉంటే బాగుండు అని చెప్తున్నాడు మా ఆయన. కాకపోతే పర్లేదు లేండి, పిల్లలు కూడా తినాలి కదా. మా పాపకు సపరేట్గా కూర తీయట్లేదని చెప్పినగా ఇందులోనే కొంచెం నెయ్యి వేసి ఉప్పేసి పెట్టా. గోంగూర పచ్చడిలోనే పర్లేదు మంచిగానే తిన్నది. అంటే ఆమె తినేంత కారం సరిపోయిందనమాట. ఇలా వేస్తే బాగానే ఉంటుంది, కానీ ఇలా వేస్తే ఇంకా కొంచెం మాకు తినడానికి టైం పడుతుంది. ఎందుకంటే మేము కొంచెం కారం, ఉప్పు, కారం ఇవి బాగానే తింటాం, పర్లేదు. అందుకోసం చెప్పేసి మాకైతే కొంచెం టైం పట్టిద్ది. ఇంకా మా హ్యాపీగా వచ్చే టైం అయింది. కాకపోతే మా వారికి గుర్తుందో లేదో అని నాకు ఒక చిన్న టెన్షన్ అనమాట. ఎందుకంటే కొంచెం ఎంఆర్ ఆఫీస్ దగ్గర పనుండి వెళ్ళాడు. ఫోను నిన్న హైదరాబాద్ వెళ్ళిన దగ్గర కింద పడిపోయిందంట. ఫోన్ కూడా డిస్ప్లే పోయింది, అది కూడా వేయించుకుంటాం అని అన్నాడు. ఫోన్ కలిసిద్దా కలవదని అదే ఆలోచిస్తున్నా. అప్పటికే ఆల్రెడీ టైం అయిపోయింది అనమాట. ఎట్లా 8:15కి స్టార్ట్ అయ్యి 12:30కి ఎండ్ అయిపోతుంది హ్యాపీ వాళ్ళ స్కూలు. ఇంకా నేను తినే టైంకల్లా ఫ్రెష్ అయ్యి ఉండాలి. ఫుల్ ఉబ్బదీస్తుంది. కోదాళ్ళు అయితే ఫుల్ ఎండలనమాట. ఎలా అంటే తొందరగా ఫ్రెష్ అయిపోయి వేసేసుకొని కూర్చుందానని నా ప్రాణం తాతాలు ఆడుతుంది అనమాట. ఎందుకంటే ఉబ్బకి అస్సలు తట్టుకోలేకపోతున్నా, ఎందుకనో ఏమో అసలు మస్తు ఉబ్బదీస్తుంది. అంత గాలి వస్తున్నా సరే నాకు మాత్రం ఉబ్బ ఫుల్. ఫస్ట్ నుంచి కూడా అంతే, బాగా చెమటలు వచ్చేస్తాయి అనమాట. మొత్తానికైతే పచ్చడి కంప్లీట్. దానికంటే ఒక కలర్ వచ్చింది, ఆ కలర్ చూస్తే అర్థమవుతుంది అమ్మాయి గోంగూర పచ్చడిలానే ఉందిలేని. నాకు నేనే నవ్వుకుంటున్నా ఫ్రెండ్స్. నిజంగా పర్లేదు, బాగానే ఉంది. ఉప్పు కొంచెం తక్కువగా ఉంది. వేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఒక గిన్నెలోకి తీసాక వేయచ్చులే అని చెప్పేసి మళ్ళీ అక్కడే ఆగిపోయా. ఇంకా చెప్పడం మర్చిపోయా, ఈరోజు మా ఎలోహిం మినిస్ట్రీస్ వాళ్ళవి ఈ రోజు నుంచి పర్ణశాల పండుగలు అనమాట.
ఈ మంగళవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి 3 days వెళ్ళాలి. ఆ బ్లాగ్ కూడా తీస్తా ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో చూసేయండి. ఖచ్చితంగా వెళ్దామని అనుకుంటున్నా. కాకపోతే మా పాపకు ఫుల్ జలుబు ఉండే, అయినా సరే ఫస్ట్ రోజు ఉన్న ఈ 3 రోజులు వెళ్దానని ఫిక్స్ అయిపోయా. బయట చెట్లు నాటాయి కదా, ఆ చెట్లకి నీళ్లు పోసి వచ్చిన చూడండి చెమట్లు ఎలా దగ్గర చెమట్లు వచ్చేసినాయి, కారిపోతున్నాయి, కళ్ళు కూడా తిరుగుతున్నాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఈ రోజు వీడియో వచ్చి ఈవినింగ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంటది. ఓకేనా, బాయ్ బాయ్.